వెల్కమ్ టు ది డయల్ వ్యూ. నీలాకాశం బద్దలు అయింది. మేఘాలు పగపట్టినట్లుగా కుండపోత కురిపించాయి. ఇక ముందు వానలు కురుస్తాయో లేవో అన్నట్లుగా చినుకులు ప్రకోపాన్ని చూపించాయి. ప్రకృతి కోపానికి, నిండు ఆత్మగౌరవానికి ప్రతీకలా నిల్చుండే బెజవాడ చిగురుటాకులా వణికిపోయింది. ఎప్పుడు జనసందోహంతో కిక్కిరిసిపోయినట్లు ఉండే విజయవాడ కమ్మేసిన వరదలతో విలవిలలాడిపోయింది. ఎక్కడి వారిని అక్కడే చుట్టుముట్టిన మాయదారి వరద భయం గుప్పిట్లోకి నెట్టేసింది. బతుకు జీవుడా అని సురక్షిత ప్రాంతాల్లో ఉన్న వాళ్లే అసలు బతుకుతామా లేదా అనే ప్రశ్నల ఉరితాళ్ల ముందు నిలబెట్టింది. అంటే ఇక లోతట్టు ప్రాంతాల వారి పరిస్థితి ఏమిటి? ఎటు చూసినా వరదే. ఎప్పుడు మింగేస్తుందో తెలియని చావు బతుకుల ఊగిసలాటల మధ్య ఉగ్గబట్టుకుని ప్రాణాలను కాపాడుకున్న వారి దుస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉండి ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మానవ తప్పిదమో లేక అంతులేని స్వార్థమో, మనిషి అత్యాశను భరించలేకపోయిన ప్రకృతి కావాలని విసిరేసిన వైపరీత్యమో కానీ ఎన్నో ఏళ్లుగా కృష్ణమ్మ పరుగులను, పరవళ్లను ఓపికగా నిలువరించిన ప్రకాశం బ్యారేజే వణికిపోయింది. అంతకంతకు పెరిగిపోతున్న వరదను, క్యూసెక్కిల్లో రెచ్చిపోతున్న జల ప్రళయాన్ని చూసినా పట్టు నిలుపుకుంది. ఇసుక పడవలు వచ్చి ఢీకొట్టినా సరే నొప్పిని భరించి మరీ వరదను నిలువరించిందే కానీ అడుగు కూడా పక్కకు జరగలేదు, జరిగిపోలేదు. ఇంతలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, వరద మింగి అవశేషాలు మిగిల్చిన వేళ జలదిగ్బంధంలో ఇళ్లన్నీ కూరుకుపోయి ఉన్న చోట వెల్లివిరియాల్సింది మానవత్వం. ఎవరైతే ఏమిటి, మనమంతా మనుషులమే, సహాయం చేద్దామనే గుణమే తొణికిసలాడాల్సింది. కానీ అంతటి వరదలోనూ మనుషులు కొందరు స్వార్థాన్ని వదిలించుకోలేకపోయారు. ఎప్పుడు కొట్టుకుపోతామో, ఎప్పుడు వరద కడుపులోకి దూరిపోతామో తెలుసుకోలేని అగమ్య గోచర దుస్థితిలోనూ కాసుల వేటలో మునిగిపోయారు కొందరు దుర్మార్గులు. ఆపదలో ఉన్న అభాగ్యులను, సహాయం కోసం అర్థిస్తున్న అన్నార్తులను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. అందుబాటులో ఉంటే భుజం అందించి బాధ్యతను నెరవేర్చుకోవాలనే తపన ఉంటుంది. వరద మింగేస్తున్న బెజవాడను చూసి ఎన్ని కోట్ల మంది ప్రార్థించారో లెక్కలేదు. సేవ్ బెజవాడ, సేవ్ విజయవాడ పేరుతో సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్యాంపెయిన్ నడిచిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ సహాయక చర్యల ముసుగేసుకున్న కొందరు పాషాణ హృదయులు మాత్రం వరదలో బురద దెయ్యాల అవతారం ఎత్తారు. కాపాడండి మహాప్రభు అని వేడుకున్న బాధితులను నిలువున్నా దోచుకున్నారు. బెజవాడ వరదలో బోట్లు వేసుకొని స్వైరవిహారం చేసిన కొన్ని ప్రైవేట్ సంస్థలు బురదలో కూరుకుపోయి ఉన్న వాళ్ళని, వరద మధ్యలో చిక్కుకొని ఎటుపోవాలో దిక్కుతోచని వారినే టార్గెట్ చేశాయి. సేఫ్ ప్లేస్కు చేర్చాలంటే వేలకు వేళ్లు డిమాండ్ చేశారు ప్రైవేట్ బోట్ యజమానులు. వరద ముంచెత్తిన సింగ్ నగర్ ప్రాంతంలో 4 సభ్యులు ఉన్న ఓ కుటుంబాన్ని సహాయక శిబిరానికి చేర్చాలంటే 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. అయ్యా, సర్వాన్ని వరద తుడిచిపెట్టేసింది, కట్టుబట్టలతో ఉన్నాము, కనికరించండి అని వేడుకున్నా సరే వాళ్ళ మనసు కరగలేదు. ఇక చేసేది లేక అలాగే బిక్క చచ్చిపోయి ఉంటే చివరికి ప్రభుత్వ సిబ్బంది వచ్చి కాపాడారు. పాలు లేక చిన్నారులు అలమటించిపోతున్నారు. పట్టడన్నం లేక బాధితులు తండ్లాడుతున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేక అంగలారుస్తుంటే స్వార్థాన్ని నరాన నింపుకున్న కొందరు వాటర్ బాటిల్ 300 రూపాయలకు, పాల ప్యాకెట్ 1000 రూపాయలకు, భోజనం ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు 500 రూపాయలకు అమ్ముకున్నారు. ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియని చోట కూడా మనుషుల రూపంలో ఉన్న కొందరు బురద దెయ్యాలుగా దండుకున్నారంటే, కన్నీళ్లకు కూడా కరిగిపోని రాతి హృదయులై రెచ్చిపోయారంటే ఇప్పుడు అడగాల్సింది ఒకటే, మానవత్వమా? నీ చిరునామా ఎక్కడ?